తెలుగువన్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ శ్రీరామ్. ఈరోజు మనతో పాటు మాజీ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఏబి వెంకటేశ్వరరావు గారికి పరిచయం అక్కర్లేని పేరు అది. ఆయన నూజివీడులో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి తర్వాత పోలీస్ అధికారిగా ఆయన రిటైర్ అయిపోయారు. అయితే ఆయన సర్వీస్లో ఎన్నో సక్సెస్లు విజయాలు సాధించిన ఆయన చివరికి ఒక దుర్మార్గమైన ప్రభుత్వ పాలనలో ఆయన పడ్డ ఇబ్బందుల వల్ల జనం దృష్టిలో పడ్డారు. చివరికి ఆయన పోరాడి సర్వీస్ విషయంలో గెలిచి ఆయన విజయుడై బయటకు వచ్చారు. ఇప్పుడు అది పెద్ద ఘనకార్యం అని చెప్పడం కాదు, కానీ ఎవరి సపోర్ట్ లేకుండా ఒక రైతుకి ఎంత పట్టుదల ఉంటుందో అక్కడ చూపించారు, ఆయన సత్తా చూపించారు. అటువంటి అధికారి తర్వాత ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. తను ఏ రాజకీయ పార్టీలోనూ ఇంతవరకు చేరలేదు, ఎక్కడ ఇంతవరకు కేవలం రాజకీయాల్లోకి వచ్చి ఓపెన్గా పబ్లిక్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నారు. ఆయన భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, ప్రజల తరఫున ఎలా ఫైట్ చేస్తారు అనే క్యూరియాసిటీ జనంలో ఉంది. ఆ విషయం మీద మనం మాట్లాడేందుకు ఈరోజు ఈ చర్చ ఏర్పాటు చేసాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు అందరూ డౌట్ ఏంటంటే నిన్న మొన్న కూడా అక్కడక్కడ మీడియాలో ఆయన పార్టీ పెట్టేస్తున్నారని వచ్చింది. మీరు పార్టీ పెడుతున్నారో లేదో తర్వాత సంగతి. పార్టీ పెట్టకుండానే మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు పెట్టిన పార్టీలు వాళ్ళ పతనావస్థల మీద మళ్ళీ సమీక్షలు జరిగేస్తున్నాయి. అసలు ఇంతకీ మీరు పార్టీ పెడుతున్నారా లేదా ఏదన్నా పార్టీలో చేరుతున్నారా లేకుంటే ఇలాగే ఫైట్ చేస్తున్నారా? అసలు మీ ప్లాన్ ఏమిటి? నేను ఏప్రిల్లో అమలాపురంలో మీటింగ్ పెట్టి నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పాను. దానికి గల కారణాలు, నా ముఖ్యమైన ఉద్దేశాలు కూడా చెప్పా. జగన్ నెవర్ అగైన్ అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు మళ్ళీ ఈ రాష్ట్రం మీద పడకూడదు, మళ్ళీ ఈ రాష్ట్రం అటువంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కోకూడదు అన్న ఉద్దేశంతో దానికి కావాల్సిందంతా చేస్తానని చెప్పా. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దుర్మార్గానికి గురై దుష్పరిపాలనకు గురై ఇబ్బందులు పడిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళందరికీ న్యాయం జరిగేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు. అట్లాగే అప్పుడు తప్పు చేసిన వాళ్ళందరినీ చట్టం ఎదుట నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు. అదే పద్ధతిలో ముందుకు పోతున్నా ఈ 5-6 నెలల నుంచి కూడా. దానిలో భాగంగా నా దృష్టికి వచ్చినటువంటి ఇవాళ జరుగుతున్న తప్పులు ఏవైతే ఉంటే వాటిని ఎత్తి చూపించడానికి, దానికి ఆ విషయాలకు పనికొచ్చే మనుషుల్ని కూడగట్టుకుని మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు కోడికత్తి సీను కేసు మొట్టమొదటి మీరు టేకప్ చేసినట్టు ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ పేరెంట్స్ పరామర్శించి వచ్చారు. ఇప్పుడు అది అసలు ఏ స్టేజ్లో ఉందండి? అది ఇంకా హైకోర్టులో ఆ స్టే కొనసాగుతూ ఉంది. హైకోర్టులో స్టే ఎత్తేంచడానికి హైకోర్టులో ఆ కేసు విచారణకు రావడానికి పాటులు పడుతున్నాం. లాయర్ గారితో మాటికి మెన్షన్ చేయించడం, మేము మెన్షన్ చేసినాడు ఒక ఎన్ఐఏ వాళ్ళు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు లాయర్ రావాలి, మేము ఉండాలి, ఆ రోజున డేట్ పడాలి, ఆ సీరియల్లో అది రీచ్ అవ్వాలి. ఇవన్నీ ఇప్పటి వరకు ఇంకా జరగల. 6 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా అదే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పుడు అతను బెయిల్ మీద ఉన్నాడా, జైల్లోనే ఉన్నాడు? బెయిల్ మీద ఉన్నాడు. తర్వాత ఇప్పుడు సునీత గారి కేసు, వివేకానంద రెడ్డి కేసు కూడా ఇప్పుడు దేశంలోనే బహుశా జగన్మోహన్ రెడ్డి సిబిఐ అవినీతి కేసుల కంటే కూడా ఇది కొత్త రికార్డు సృష్టిస్తూ వస్తుంది. ఎందుకంటే అవి ఒట్టి కేసులే, ఇందులో సాక్షులు కూడా ఎగిరిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఆ కేసులో ఏమైనా మీరు సునీత గారికి సపోర్ట్ ఇస్తున్నారా? ఎప్పుడైనా మాట్లాడారా? అవసరమైనప్పుడు సపోర్ట్ ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ ఇప్పటి వరకు ప్రత్యక్షంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏం పడలా. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఒక పక్కన వాళ్ళు చేయగలిగింది చేస్తున్నారు, తర్వాత వారికి లాయర్లు ఉన్నారు, సుప్రీంకోర్టులోను హైకోర్టులోను కేసులు ఫైట్ చేస్తున్నారు. ఆవిడకి ఆ శక్తి ఉంది, ఆ పర్సివరెన్స్ ఉంది, అవును, ఆ పట్టుదల కూడా ఉంది. సో ఎప్పుడైనా అవసరమైతే నేను సహాయం చేయడానికి సిద్ధంగానే ఉంటాను. అంటే ఇంకా ఇలాంటి కేసులు ఇంకేమన్నా ఉన్నాయండి? ఇంకా చాలా ఉన్నాయిగా. ఈయన దుర్మార్గానికి బలైపోయిన కేసులు. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు శవాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో ఇంటర్వ్యూని అవ్వాల్సి వచ్చింది. అయ్యాము, అతని తమ్ముడికి ఉద్యోగం ఇప్పించే ఏర్పాటు చేసాం.
కొంచెం వెళ్ళి డిమాండ్ చేస్తేనే కానీ ఎవరు అడగరు కదా, అడగందే అమ్మాయినా పెట్టదు కదా. సో పోయి దాన్ని కంటిన్యూస్గా ఏమైంది ఏమైంది అని ఒక 2 నెలలు వెంటబడితే చివరికి ఉద్యోగం, టెంపరీ ఉద్యోగం ఇచ్చారు. ఓకే. వాళ్ళ తల్లిదండ్రులకి ఎక్కడో శంఖవరం దగ్గర తీసుకెళ్ళి పొలం ఇచ్చారు, అసలు అడుగు పెట్టలేని ప్రదేశంలో. ఓకే. అట్లాంటిది అది మార్చి మళ్ళీ దగ్గరలో ఇవ్వండి, ఇచ్చేదేదో దగ్గరలో ఇవ్వండి, వాళ్ళు చేసుకునేటట్టు ఉండాలి, కానీ అదేదో దూరంగా ఇస్తే పనికిరాదని చెప్పాం. అది మారుస్తామన్నారు, ఇప్పుడు దాకా మార్చలా, దానికి ఇంకా టైం పడుతుంది అంటున్నారు. అట్లాగే ఇళ్ల స్థలం, ఇల్లు కట్టించుకోవటం, అట్లాంటి చిన్న చిన్న పనులు కూడా పెండింగ్ ఉంటే వాటిని కూడా చేపిస్తున్నాం. అట్లాగే దాన్ని మీద ఇన్వెస్టిగేషనే మళ్ళీ ఫ్రెష్గా జరగాలి అని చెప్పి డిమాండ్ పెట్టాం. దానికి కూడా ఒప్పుకున్నారు, ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ ఇచ్చారు, రీఓపెన్ అయింది. ఓకే. ఓకే. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారి కేసు ఒకటి ఉంది కదా వైజాగ్లో. డాక్టర్ సుధాకర్ గారి కేసు వాళ్ళ ఫ్యామిలీ ఏం కోరుకుంటున్నారో కనుక్కునే ప్రయత్నంలో ఉన్నా, దాని మీద ఇంకా ఏమి నాకు సమాచారం రాల. వాళ్ళు కూడా కావాలని అడగాలిగా, ఈ పలాంది కావాలని చెప్పి అడగాలిగా. దాని మీద సిబిఐ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఆయన్ని నడి రోడ్డు మీద బట్టలు విప్పదీసి కొట్టి బేడీలు వేసి తీసుకెళ్లిన విషయంలో సిబిఐ వాళ్ళు లోకల్ పోలీస్ మీద కేసు పెట్టారు ఇన్వెస్టిగేట్ చేసి. దాని మీద వీళ్ళు కోర్టుకు వెళ్ళినట్టున్నారు లోకల్ పోలీస్, అది ఇంకా కోర్టులో నలుగుతూ ఉంది. ఓకే. సో ఇలాంటి ఇవే కాకుండా ఇంకా కనపడినవి చాలా ఉన్నాయి కేసులు. ఓకే. సో వాటన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి టేకప్ చేసుకుంటూ వస్తున్నాం, నాకు చేతనైనంత వరకు చేస్తున్నాం. అంటే మీకు ఒక ప్లాట్ఫామ్ అంటూ లేకుండా మీరు సింగిల్గా ఇప్పుడు మీరు విజయవాడ కేంద్రం నుంచే ఇప్పుడు అక్కడక్కడ జిల్లాల్లో ఉన్న వీటికి అటెండ్ అవ్వడం, ఐడెంటిఫై చేయడం, మీరు ఇదంతా సింగిల్ హ్యాండ్ మీద సాధ్యపడుద్ది అంటారా? ప్రస్తుతానికి సింగిల్గానే చేసుకుంటున్నామండి, ఎందుకంటే ఇంకా ఏం పెద్ద స్థాయిలో ఆర్గనైజేషన్ పెట్టుకునే అంత స్థాయి లేదు మాకు. సో చేతనైనంత వరకు చేస్తున్నాం. అందుకనే కలిసి వచ్చే వాళ్ళతో కలిసి ఒక పొలిటికల్ పార్టీ పెట్టాలనే ఆలోచనతో మేనిఫెస్టో ఎజెండా తయారు చేసే పనిలో ఉన్నాం. ఎందుకంటే ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు ఒక కొత్త పార్టీ అన్నప్పుడు ఏదో సొల్లు కబుర్లు చెప్తే కుదరదు. వాళ్ళకు ఒక స్పష్టమైన ఎజెండా, ఒక ఆల్టర్నేటివ్ వ్యూ పాయింట్ ఇవ్వాలి. దాంట్లో అన్ని ఇష్యూస్ ఉండాలి. ఎడ్యుకేషన్ ఏం చేస్తారు, హెల్త్ కేర్ని ఏం చేస్తారు, వెల్ఫేర్ని ఏం చేస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ని ఏం చేస్తారు, అడ్మినిస్ట్రేషన్ కింద స్థాయిలో పోలీస్ స్టేషను, ఎంఆర్ఓ ఆఫీస్ స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ ఏం చేయబోతున్నారు, అలాగే జ్యుడిషియల్ సిస్టంలో ఏం మార్పులు తేబోతున్నారు. అందులో అన్నీ మనమే చేయలేము, కొన్ని హైకోర్టు అనుమతితోనే చేయాలి ఏం చేసినా, బట్ అందులో ఏం మార్పులు ప్రపోజ్ చేయబోతున్నారు. సో ఇట్లా అన్ని చాలా విషయాల మీద మనకు ఒక స్పష్టత ఉండాలి. ఆ స్పష్టత ప్రజలకు చెప్పగలగాలి. చెప్పాలంటే ముందు మేము అసలు ఆ స్పష్టత తెచ్చుకోవాలి కదా. అవును, ఆ పనిలో ఉన్నాం. ఎందుకంటే ప్రజా విషయాలు ఏవి అంత సింపుల్ విషయాలు కావు, ప్రతి దాంట్లోనూ సంక్లిష్టతలు ఉంటాయి. చాలా చోట్ల దారి ఇట్లా రెండు వైపుకి చీలు ఉంటుంది. ఈ దారి ఎంచుకోవాలా అన్నది మనం జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. అయితే మీరు మెయిన్గా మీ ఫైటింగ్ జగన్ మీదే, రైట్. అయితే దీనికి తెలుగుదేశం వాళ్ళు చాలా గింజుకుంటున్నారు. ఎందువల్ల మరి ఎందుకు గింజుకుంటున్నారు ఏం చెప్తా. జగన్ మీద ఫైట్ మేము ఒక్కళ్ళమే చేయాలి, కానీ ఈడెవడ వచ్చి చేయడానికి అనుకున్నారో మరి నాకు తెలియదు. అదే సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియాలో ఎక్కువగా మీరు ఇట్లా ఫైట్ చేస్తున్నారు అనగానే దాంట్లో ఇంకో రకంగా కథనాలు వస్తున్నాయి. తర్వాత వైసీపీ సోషల్ మీడియా కూడా దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ మీరు రేపు ఇప్పుడు పార్టీ లాగా ఏదో పెట్టో ఒక నిర్మాణం చేసి రేపు టీడీపీతో జత అయిపోతారనో ఈ రకరకాల కథనాలు వెళ్తున్నాయి. ఇన్ని రకాలుగా ప్రజలు అనుమానించడంలో ప్రజలను కూడా ఏం తప్పు పట్టలేము. ఎందుకంటే చాలామంది ఎదవలను చూసున్నారు ప్రజలు. ఓకే. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బ్యాడ్గా ఉంది లాస్ట్ 20-30 ఏళ్లలో. అవును. సో ఇంతమంది ఎదవలను చూసాం, ఈడే ఒక కొత్త ఎదవగా తయారవుతాడేమని అనుమానించడంలో తప్పేమి లేదు. నేను దాన్ని తప్పు పట్టను. అట్లా అని చెప్పి నా పాతిరొచ్చాను రోజు నేను నిరూపించుకోలేను. బట్ ప్రజల దగ్గర ఉన్న ఆప్షన్ ఏముంది? ఎవడన్నా కొత్త ఆడు వస్తే వాడు చెప్పే మాట విని మనకు నచ్చితే ఒక ప్రయత్నం చేయటమే తప్ప ప్రజల దగ్గర మట్టుకు ఆప్షన్ ఏముంది పాపం? లేదు మాకు కొత్తాడు ఎవడో వద్దు, మేము పాతోళ్ళతోనే ఏదో మా తిప్పలు మేము పడతామంటారా? మంచిది, పడండి. అవునండి, నేనేం బలవంత పెట్టలేను ఎవరిని. సో ప్రజలకు కూడా పెద్ద ఆప్షన్ లేదు. దే హ్యావ్ టు లుక్ ఫర్ న్యూ ఫోర్సెస్, దే హ్యావ్ టు లుక్ ఫర్ న్యూ ఐడియాస్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 17 నెలలు అవుతుంది.
మీకులాగే ఆలోచిస్తా గవర్నమెంట్ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మళ్ళా ఇప్పుడు గవర్నమెంట్ మీద మేము ఫైట్ చేస్తే మళ్ళీ ఆ దుర్మార్గుడు వస్తాడని జగన్ని బూచిగా చూసి ఇటు టీడీపీని తిట్టుకుంటా ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం నిజంగా అంత బ్యాడ్ అయిందా? అసలు ఏం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్? ఏ ప్రభుత్వానికైనా తిట్లు తప్పు అండి. మీరు ఎంత గొప్పగా ఎన్టీ రామారావు గారు పరిపాలించినప్పుడు కూడా తిట్టుకున్న వాళ్ళు లేరా? ఉండేవాళ్ళు ఉంటారు. కాకపోతే ఏ స్థాయిలో ఉంది, అది సరిదిద్దగలిగిన స్థాయిలో ఉందా లేదా అనేది తేడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు సరిదిద్దగలిగిన స్థాయిలో చేసేది కాదు. ఎవరైనా చెప్పినా అసలు ఏమాత్రం వినేవాళ్ళు కూడా కాదు. వీళ్ళు కొన్ని విషయాల్లో వింటున్నారు, కొన్ని విషయాల్లో వింటలేదు. కొన్ని విషయాల్లో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే నడుస్తుంది. సో కాబట్టి ఇట్స్ ఎ మిక్స్డ్ బ్యాగ్. సో అసలు అంత షార్ట్ పీరియడ్లో అంత అసంతృప్తి ఎందుకు వస్తుంది టీడీపీ గవర్నమెంట్ మీద, కూటమి గవర్నమెంట్ మీద? వివరంగా చెప్పాలంటే చాలా ఉంటుందిలే, కానీ బ్రీఫ్గా మీకు చెప్పాలంటే సైకాలజీ ఆఫ్ ద సైకాలజీలో ఏంటంటే, ఒకటి ఒక పర్టికులర్ ఎక్స్పెక్టేషన్స్తో ఆ రోజున ఒక వెల్లువలాగా ఓట్లు వేశారు. ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్లుగా ఆ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పనిచేయడం లేదనే అసంతృప్తి ప్రజల్లోనూ చాలామందిలో ఉంది. వాళ్ళ క్యాడర్లోనూ కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడానికి వాళ్ళు క్యాడర్ పనిచేశారు, టీడీపీ ఉంది, ఓకే. ఓట్లు వేయని వాళ్ళు కానీ అదర్ పార్టీ వాళ్ళు కానీ అధికారంలోకి వచ్చాక వాళ్ళు కూడా ప్రజలేగా. ప్రభుత్వం దృష్టిలో అందరూ మళ్ళీ అక్కడ సమానమే కదా, అందరికీ హక్కులు సమానంగా పంచాల్సిందే కదా. మరి వాళ్ళు కొంచెం ఫ్రంట్ అడ్వాన్స్గా కానీ వీళ్ళ అసంతృప్తి వచ్చినట్టు కనిపిస్తుంది. అందరినీ మళ్ళీ వైసీపీ వాళ్ళే రాజ్యం వెళ్తున్నారు, వాళ్ళే వచ్చి పెత్తనం చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు. సాధారణ ప్రజల్ని సాధారణంగా చూస్తారు కానీ, సాధారణ ప్రజలందరినీ ఈక్వల్గా చూస్తారు కానీ, పార్టీలు వాళ్ళ పార్టీ ప్రకారం నడుస్తాయిగా. అవును, పార్టీలో ఉండే పనిచేసే వాళ్ళు ఎప్పుడు కూడా సాధారణ ప్రజలతో సమానంగా ఉంటారుగా. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. సో ఆ ప్రత్యేకత ఎప్పటి నుంచో పనిచేస్తున్న మాకు ఇవ్వకుండా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారనేది వీళ్ళ కంప్లైంట్. సో అక్కడ దానికి దీనికి తేడా ఉంది. సాధారణ ప్రజల్ని పరిపాలనా వ్యవస్థ పరంగా సమానంగా చూడాలనేది ఖచ్చితమైన రాజ్యాంగబద్ధమైనటువంటి ఆలోచన. దాన్ని జవదాటకూడదు. బట్ పార్టీ మేనేజ్మెంట్కి వచ్చేసరికి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారో, దాంట్లో ఎందుకు అసంతృప్తి వస్తుంది అన్నది వాళ్ళు చూసుకోవాలి. అంటే ఇప్పుడు 2019లో అప్పుడు మీరు ఇంటెలిజెన్స్ ఐజీగా చేశారు. ఇప్పుడు ఇప్పుడు అధికారంలో లేకపోయినా మీకు మొన్నటి వరకు 17 నెలల వరకు మీరు పోలీస్ అధికారిగా ఉన్నారు, మొత్తం రాజకీయంగా. ఇప్పుడు పొలిటికల్ కరప్షన్ ఎలా ఉందండి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరు కానీ కరప్షన్ కానీ లెవెల్ ఎలా ఉంది? దాదాపుగా సమానమైనటువంటి స్థాయిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. దాదాపుగా అంటే ప్రతిదాన్ని మనం భూతద్దం పెట్టి చూడలేములే, కానీ జనరల్గా దాదాపుగా అనిపిస్తాయి కదా. ఎందుకు అని అంటే, ఇప్పుడు మరి ఎలక్షన్లో వాళ్ళు 2000 ఇచ్చారు, వీళ్ళు 2000 ఇచ్చారు. రేపొద్దున వాళ్ళు 3000 ఇస్తామంటారు, వీళ్ళు 3000 ఇస్తామంటారు, ఇస్తారు కూడా. మరి అయినప్పుడు కరప్షన్ లెవెల్స్లో తేడా ఎందుకు వస్తుంది? లెక్కలు మ్యాచ్ అవ్వాలిగా. అవును, ఎందుకు తేడా వస్తుంది? వాళ్ళు మద్యం అమ్మారు, వీళ్ళు మద్యం అమ్ముతారు, వాళ్ళు ఇసుక అమ్ముతారు, వీళ్ళు ఇసుక. సో ఉన్న రిసోర్సెస్ అవేగా, 10-15 ఐటమ్సే కదా, దాంట్లో నుంచే తెచ్చుకోవాలిగా. అవునండి, అది. సో ఈ రకమైనటువంటి ఓట్ల కొనుగోలు, డబ్బు ఖర్చు పెట్టడాలు, ఆ పేరు మీద డబ్బు సంపాదించడాలు, ఓట్ల కొనుగోలుకి ఎంత ఖర్చు పెడుతున్నారో మనకు తెలీదు, యాక్చువల్గా ఎంత సంపాదిస్తున్నారో మనకు తెలియదు. అందులో మ్యాచ్ అవుతుందా, వీళ్ళు అప్పులు బారపడుతున్నారా లేకపోతే మిగుల్చుకుంటున్నారా తెలియదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. అసలు ఈ రకమైనటువంటి రాజకీయాల నుంచి బయటపడకపోతే మన రాష్ట్రానికి విముక్తి లేదు. దేశానికి లేదనుకోండి, ఎట్లాగూ మన రాష్ట్రంలో ఇంకొంచెం ఎక్కువ స్థాయిలో ఉంది. నేను అదే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. మీరు రాజకీయాల్లోకి వచ్చారు, సరే పార్టీ పెడతారో లేదో అది మీరు ఇంకా నాకేం క్లారిటీ ఇవ్వలేదు, కానీ ఇప్పుడు సీటు కొనుక్కొని ఎలక్షన్లో పోటీ చేయడానికి అటు ఓటు కొనుక్కొని నాయకులు వస్తున్నారు. ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక ఆ ఓట్ల కోసమే మళ్ళీ సంక్షేమ పథకాలని వాళ్ళు అడగకుండా కూడా వాళ్ళందరికీ గుప్పిచ్చేసి ప్రమాణాలు దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టేస్తున్నారు. డెవలప్మెంట్ అని కానీ మిగతా ఏవి కూడా ఆఖరి జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా ఇబ్బంది పడతా ఉన్నారు.
ఇది అసలు మరి రాజకీయంగా ఇప్పుడు ఈ మనకి ఇది ఎంతకాలం నడుస్తుంది? ఇది మంచిదేనా? అసలు భవిష్యత్తులో ఏం చేస్తే కానీ ఈ సిస్టమ్ నుంచి బయటపడం? ఖచ్చితంగా మీరు అన్నది 100% కరెక్ట్. నేను అనేది కూడా అదే. ఇదే రకంగా పోతే సరే వాళ్ళు ఎక్కువ చెడ్డాళ్ళ వీళ్ళు ఎక్కువ చెడ్డాళ్ళ ఒకళ్ళొకళ్ళు బ్లేమ్ గేమే తప్ప ఓవరాల్గా మనం అసలు ఎటు పోతున్నాం, అవును, ఎటువైపు పోతున్నాం అనేది ఆలోచించుకోవాలిగా. ప్రజలుగా మనం ఈ రోజున కూర్చుని ఆలోచించుకోవాలిగా. ఏమంటే ప్రజలకు సంబంధించినంత వరకు, సమాజానికి సంబంధించినంత వరకు ఇది శాశ్వతం. అవును, పార్టీలు అనేవి చాలా తాత్కాలికం, అవును, నాయకత్వాలు కూడా చాలా తాత్కాలికం. ఏమైపోయింది? ఒకప్పుడు నాయకత్వం వహించిన మాయావతి గారు ఎక్కడుంది ఇవాళ? ఎన్టీ రామారావు గారు లాంటి ఆయన ఏమైపోయారు? అవును, జయలలిత, ఎంతమంది, జయలలిత, ఎంతమందిని చూడాల మనం? అంత మాత్రం చేత తమిళనాడు ప్రజలు అన్నం నీళ్లు మానేసి జయలలితను తలుచుకుంటున్నారు ఇవాళ ఏమన్నా? అవును, అట్లా ఉండదు. పార్టీలు తాత్కాలికం, నాయకత్వాలు తాత్కాలికం, అధికారం తాత్కాలికం. సమాజం కంటిన్యూస్గా నడిచే జీవనది లాంటిది. కాబట్టి దాని పని చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఇవాళ సమాజం తనకు తాను నిలబడి ఆలోచించుకోవాలి. ఏంట్రా బాబు మన భవిష్యత్తు ఏంటి? ఈ చట్టంలో ఇరుక్కుపోయినట్టున్నాం, ఇందులో నుంచి బయటపడాలా వద్దా? అంటే సంపాదించుకోవడానికి వస్తున్నారా, సంపాదించింది కాపాడుకోవడానికి వస్తున్నారా పాలిటిక్స్లోకి? ఇప్పుడు జనరేషన్ ఆల్రెడీ సంపాదించింది కాపాడుకోవడానికి పాలిటిక్స్ ఏం అక్కర్లా. దానికి ఐటీలు, ఈడీలు ఇప్పుడు ఏమి లేకపోతే వాడు వచ్చి గెలుగుతున్నట్టు కదా. ఉన్నా కానీ గెలుగుతారు. రాజకీయ నాయకులను ఏమన్నా వదిలిపెడతారా ఏంటి? ఐటీ, ఈడీలు అవసరమైనప్పుడు వాళ్ళని కూడా చాలా టార్గెటెడ్గా ఎంచుకుని మరీ పట్టుకెళ్తున్నారుగా. అవును. సో పాలిటిక్స్ ఇస్ నాట్ ఎ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఐటీ, ఈడీ. మీరు ఇంజన్లన్నీ కరెక్ట్గా కనెక్ట్ అయినంత వరకే మీది నడిచేది. అవును. ఒక ఇంజిన్కి ఏమైనా తేడా వచ్చినాడు మళ్ళీ రైలు పట్టాలు తప్పుద్ది. అవును. సో కాబట్టి అది కాదు, సంపాదించుకోవటానికే వస్తారు, ఒక పెట్టుబడిగా పెట్టుకోవడానికి వస్తారు. కొంత పెట్టుబడి పెడదాం, కొంచెం ఎక్కువ సంపాదించుకుందాం, ప్లస్ ఈ సైకిల్లో ఇరుక్కుపోయారు అందరూ. ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళు చాలా ఎంతో ఊపుతో పార్టీ పెట్టారు. ఆయన ఏదో కొన్ని సీట్లు గెలిచారు, కానీ ఆయన కూడా రాజకీయాల్లో నిలదొక్కోలేకపోయారు. తర్వాత ఈ రామానాయుడు గారు అయితే అసలు ఈ రాజకీయాలు చూసి ఆయన జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని కూడా దండం పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. కరెక్ట్. తర్వాత గల్లా జయదేవ్ గారు అటు ఇటు కాకుండా ఉన్నారు. ఆయనకి ఇండస్ట్రియలిస్ట్, అసలు పరిశ్రమ అక్కడి నుంచి ఎత్తేసుకునే పరిస్థితికి వచ్చారు. మరి ఇన్ని ఫెయిల్యూర్స్ చూశాక మీరు రాజకీయాల్లో మీరు ఐపీఎస్ ఆఫీసర్గా ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నారు, రైతుగా అంతకంటే ఎక్కువ గౌరవం పొందారు. మరి ఈ పాలిటిక్స్లో మీరు సెయిల్ అవుతానని అనిపిస్తుందా? మరి సంవత్సరంన్నర అయింది కదా, మీరు కూడా వచ్చి సంవత్సరం పైన. చిరంజీవి గారిది సరే ఎందుకు పార్టీ పర్లేదండి, ఆయన్నే మనం మడత పెట్టేశారో మనకు తెలియదు, కరెక్ట్ కారణాలు మనకు తెలియవు, కానీ అది డబ్బు వల్ల దేని వల్ల తెలియదు. కానీ రామానాయుడు గారు, జయదేవ్ గారు అనగా అయితే మనం విన్నాం. ఏంటండి ఈ తట్టుకోలేమండి, ఈ డబ్బులేంటి, ఈ గోలేంటి, మేము సంపాదించడానికి రాలేదు, మాకెందుకు వచ్చిన ఈ గొడవ అని. వాళ్ళకి నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళిద్దరిలాగా నా దగ్గర ఏమో ₹1 లేదు. ఇప్పుడు అదే అడుగుదాం, పోగొట్టుకోవడానికి కూడా ఏమీ లేదు. మీరు పార్టీ ఆఫీసు రన్ చేయాలన్నా, దానికి అద్దెలు కట్టాలన్నా, కరెంటు బిల్లులు కట్టాలన్నా, కార్యకర్తలకు మంచినీళ్ళు పెట్టాలన్నా డబ్బు కావాలి కదా. చెప్తా, ఇది జెన్యూన్ అనుమానమే కాబట్టి మీ ప్రేక్షకులు కూడా దీని గురించి ఒక సమాధానం కోరుకుంటారు. అవును, వివరంగా చెప్తా. రామానాయుడు గారి లాగా, జయదేవ్ గారి లాగా ఖర్చు పెట్టడానికి నా దగ్గర ఏమి డబ్బులు లేవు. కాబట్టి అవి ఏదో పోతాయనో, లేకపోతే అసలు ఈ డబ్బులు ఏంటి, రాజకీయం ఏంటి అని చేతరపడే అవకాశం నాకు లేదు. మరి ఎలా నడుపుతారు? వచ్చినోడికి మంచినీళ్ళు, కాఫీ ఎట్లా ఇస్తారు అని అంటే, ప్రస్తుతానికైతే మాకేం పెద్ద ఖర్చులు లేవు. ఓకే. ఇప్పుడు మేము బనకచర్లో పోయామనుకోండి, డీజిల్ ఖర్చుల వరకు అవుతాయి. ఆ మాత్రం పెట్టుకోగలిగిన స్తోమత ఉందిగా, అంతకు మించి ఏం ఖర్చు అవ్వట్లా మాకు. అలాగే ఏదన్నా ఖర్చులు వచ్చినాడు నా లెక్కలో, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఖర్చులు వచ్చినాడు ప్రజానీకం నుంచి ఎంతోమంది ఉదారంగా ఆ ఖర్చులకు సరిపడా డబ్బులు మాకు ఇస్తారు అనే నమ్మకం నాకు ఉంది. మొన్న ఈ మధ్యన కూడా నేను అడగల, నాకు నోరు తెరిచి అడగాలంటే పహామొహం ఆటం, ఎవరిని అడగను. అవునండి. మొన్న ఈ మధ్యన ఎవరో పుణ్యాత్ములు, ఏమండి మీరు ఏదో పాలిటిక్స్ అంటున్నారు, పార్టీ అంటున్నారు, సరే మంచిది, ఈ 5 లక్షలు ఖర్చు పెట్టుకుంటా ఉండండి అని చెప్పి ఇచ్చారు.
వాటితో ప్రస్తుతానికి నడుస్తుంది. ఓకే. అవి అయిపోయే టైం వచ్చినప్పుడు ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు అలాంటి వాళ్ళు దొరుకుతారు. నోరు తెరిచి అడగడానికి కూడా నేనేం మొహమాట పడను. నిజంగా అవసరం ఉంది, రేపొద్దున పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత, ప్లాట్ఫామ్ అనౌన్స్ చేసిన తర్వాత మాకు ఆఫీస్ నడపాలన్నా, అవును, జిల్లాల్లో చిన్న చిన్న యూనిట్లు నడపాలన్నా, కమిటీలు ఏర్పాటు చేయాలన్నా, ఒక ప్రెస్ మీట్ పెట్టాలన్నా, ప్రెస్కి వచ్చిన వాళ్ళకి పాపం వాళ్ళకి భోజనమైనా పెట్టాలి కదా. మేమేమి కవర్లో డబ్బులు పెట్టి ఇచ్చే స్తోమత మాకు లేదు. ఇప్పుడు అది పోయిందండి ఇష్యూ. మీకు కొత్త ట్రెండ్ ఏంటంటే ఎవరికి వాళ్ళు ఒకరినో ఇద్దరినో వాళ్ళు పర్మనెంట్గా పెట్టుకొని ఒక కెమెరా కొనేసుకొని ఒక కంప్యూటర్ పెట్టేసుకొని వాళ్ళే దాని ముందు మాట్లాడేసి రిలీజ్ చేసేస్తున్నారు. మొన్నటి వరకు జగన్ ఎలా చేశారో వాళ్ళు ఐఎన్పిఆర్ చేశారు అనుకోండి ఆయన. ఇప్పుడు అదే మన నారాయణ కూడా, సిపిఐ నారాయణ కూడా అంతే, వీడియో రిలీజ్ చేస్తాడు అంతే. ఎక్కడి నుంచి చేశాడు ఏమిటి ఉండదు. ఓకే, అసలు ప్రెస్ని పిలవాల్సిన పని ఏం లేదు. ఆ లింక్ అందరికి పెట్టేస్తారు, కావాల్సిన వాళ్ళు ఆడేసుకుంటారు. కాకపోతే మేము ఎప్పుడైనా ప్రెస్ని పిలిచేది ఎందుకంటే కొంచెం ఇంటెలిజెంట్ క్వశ్చన్లు అడుగుతారు, దానికి సమాధానం చెబితే వినేవాళ్ళకి కొంత ఆసక్తికరంగా ఉంటుంది అని. అంటే మీరు అనుకున్నట్లు అప్పుడు ఉన్నంత కాదు. ఇప్పుడు ప్రెస్ అంటే అప్పుడు ఓ 10 మందో 20 మందో ఉండేవారు, లేదా ఒక 30 మంది ఉండేవారు. సోషల్ మీడియా వచ్చాక మీరు ఏ చిన్న జిల్లా కేంద్రం పోయినా కూడా 100-150 మంది వస్తారు. మాకు డిసప్పాయింట్మెంట్ ఎక్కడంటే మేము పిలుస్తాం, వాళ్ళు వస్తారు, గౌరవం కొద్దీ వాళ్ళు గంట సేపు మేము చెప్పిన అంతా వింటారు, రికార్డు చేసుకుంటారు. మీరు ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి అంటే ఒక్కళ్ళు కూడా ప్రశ్నలు అడగరు. మేము అయిపోగానే వైర్లు చుట్టేసుకుంటా గబగబా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే బాబు ఒక ప్రశ్న అడగండి దొరకట్లా మాకు, ప్రశ్నలు అడిగేవాళ్ళు దొరకట్లా. అంటే ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి మీరు తీసుకున్న లైన్ మీద, తర్వాత సమాజం పట్ల అవగాహన, రాజకీయాల మీద ఆసక్తి ఉన్నోడైతే క్వశ్చన్ వేస్తాడు. అదే డిసప్పాయింటింగ్గా ఉంది మాకు. అలాంటప్పుడు నారాయణ మేమే అడుక్కోవాల్సి వస్తుంది, సమాధానం మేమే చెప్పాల్సి వస్తుంది. అప్పుడు నారాయణ మంత్రమే మంచిది, నారాయణ మంత్రమే అవలంబించాల్సి వస్తుంది. చూద్దాం. ఇప్పుడు సో మీరు అడిగిన ప్రశ్నకి ఇంకా విస్తారంగా చెప్తా. నిజంగా మాకేమి ఇవాళ మేము పెట్టలేనంత ఖర్చు ఏమి అవ్వట్లేదు. నిజంగా ఖర్చులు చిన్నాడు. మేమేమి ఈ డబ్బులు ఇంటికి తీసుకెళ్లే మనుషులం కాదనే నమ్మకం ప్రజల్లో ఉంటుంది. అటువంటి నమ్మకం మా మీద ఉన్నవాళ్లే కంట్రిబ్యూట్ చేస్తారు అనుకుంటున్నాం. లేని వాళ్ళు ఎందుకు కంట్రిబ్యూట్ చేస్తారు? మా నుంచి ఏం ఆశించేస్తారు? మేమైనా కాంట్రాక్ట్లు ఇప్పించగలమా? ట్రాన్స్ఫర్లు చేయించగలమా? ఏం చేయలేం కదా. ఏమైనా కేసులు కొట్టేయించగలమా? చేయలేం కదా. సో మంచి రాజకీయాలు కోరుకునే వాళ్ళు, సమాజం మెరుగవ్వాలని కోరుకునే వాళ్ళు, సరే వీడేదో తిప్పలు పడుతున్నాడు రా, వీడికి కొంచెం సాయం చేద్దాం అనుకునే వాళ్ళు ముందుకు వస్తారనే నమ్మకంతో ముందుకెళ్తున్నాం. అంతేకాక మా దగ్గర ఏదో డబ్బులుండి కాదు, లేదా ఎవరో పెట్టుబడి పెట్టారని కాదు. కొంతమంది రూమర్ నడుపుతున్నారు ఈ మధ్యన, వీళ్ళు వెనకాల బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారంట, బయటపట్టలేదు, ఇప్పుడే వీళ్ళు ఎవరికి చెప్పట్లేదు, ఇది చాలా పెద్ద సీరియస్ స్కెచ్ నడుస్తుంది వీళ్ళ వెనకాల, వీళ్ళు ఒక్కళ్ళే ఒంటరిగా లేరు అని చెప్పి రూమర్లు నడిపిస్తున్నారు. ఎవరికాళ్ళు ఏంటంటే తెలియని విషయాలకి వాళ్ళకి వాళ్ళే సమాధానం చెప్పుకోవడం. నన్ను అడిగితే నేను చెప్తా కదా, ఎవడన్నా ఉన్నాడో లేడో? ఎవ్వరూ లేరు. మా వెనకాల డబ్బులు ఉన్నాళ్ళు కానీ, లేకపోతే పలుకుబడి ఉన్నాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఒక మతపరమైన రాజకీయాలు జనాన్ని అందరూ అటెన్షన్ డైవర్ట్ చేసి, తర్వాత ఈ విద్యా విధానంలో వచ్చిన మార్పుల వల్ల అంత సాఫ్ట్వేరు, ఎవడి లైఫ్ స్టైల్ వాడు, ఎవడి స్వార్థం వాళ్ళు చూసుకునే లైఫ్ స్టైల్స్ వచ్చేసినాయి. ఈ రాజకీయాలు చూస్తే మీరు ఇప్పుడు చెప్పినట్టు అంతా భ్రష్టు పెట్టిపోయి ఉన్నాయి. మరి ఇంకో పక్క అసలు ప్రశ్నించేవాడో, లేకపోతే ఈ వామపక్ష వాదం కనీసం ఆలోచన, జనం కోసం ఆలోచిస్తే వాళ్ళన్న ఒక వింగ్ కూడా లేకుండా పోతే ప్రమాదం అనిపించట్లేదా? ప్రమాదం. అందుకే నేను నారాయణ వాళ్ళు వస్తున్నాగా. కాబట్టి నేననేది ఒకటి, గొప్పలు చెప్పుకోవడానికి కాదు, రిటైర్డ్ ఆఫీసర్గా నాకు వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి నా జీవితాన్ని ఎలా గడపాలనేది. అందులో నేను ప్రజా జీవితాన్ని ఎంచుకున్నా. సరే, నువ్వు ఏదో ఆశించి వస్తున్నావు లేరా, నువ్వేమంత మంచివాడువా, నువ్వు కూడా డబ్బులు సంపాదించడానికి వస్తున్నావు, నీలాంటి మోసగాళ్ళని ఎంతమందిని చూడలేదు అని అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. ప్రజా జీవితం అన్నాక అసలు పూలేసేవాళ్ళ కంటే రాళ్ళు వేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ దెబ్బలు తినడానికి సిద్ధపడితేనే రావాలి. అయినా కానీ నేనేమి దానికి వెరవకుండా, నేను నా అంతరాత్మకి ప్రబోధం ప్రకారం నేను ప్రజా జీవితంలోకి రావాలి, ఏదో ఎంతో కొంత మంచో ఉపకారమో చేసి ఈ జీవితాన్ని చాలించాలనే ఉద్దేశంతో నేను వచ్చా.
ప్రజల వైపు నుంచి ఆలోచించమని చెప్పేది నేను ఒకటే. ఏమండి, ఎంతోమంది రిటైర్ అయిపోతూ ఉంటారు ప్రతి సంవత్సరం. రిటైర్ అయిపోయిన వాళ్ళల్లో కొంచెం మోర్ ఆర్ లెస్ క్లీన్ రికార్డ్ ఉన్నవాళ్ళు తక్కువ మందే ఉంటారు మీకు. అందులో కూడా కొంచెం ఆలోచించగలిగిన వాళ్ళు, సమాజం పట్ల అవగాహన కలిగిన వాళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు. అందులో కూడా ప్రజాసేవ చేద్దాం, ప్రజా జీవితంలో ఉందాం, తిరిగి ఏమీ ఆశించకుండా ప్రజాసేవ చేద్దాం అనేవాళ్ళు మీకు ఎంతమంది దొరుకుతారు? ఎప్పుడో ఒకసారి వస్తారు నాలంటాడు. ప్రతిరోజు నాలాంటి వాడు ఏమి రాడు మీకు. కాబట్టి వచ్చిన వాడిని ఉపయోగించుకోండి. వీడికి ఏదో దురద ఉండి వచ్చాడు, వచ్చిన వాడిని ఉపయోగించుకోండి. ఈడు మంచాడు కాదనుకుంటారా, ఎత్తి అవతల పారేయండి. మీ చేతిలో పనేగా, వాడేం బలవంతం పెట్టాడుగా మీ మీద. కాబట్టి నేననేది ఆ పరస్పర నేను జనాన్ని అనుమానించి జనం నన్ను అనుమానించడం కరెక్ట్ కాదు. నేను ప్రజల మీద నమ్మకంతో ప్రజా రంగంలోకి వచ్చినప్పుడు ప్రజలు కూడా ఇనీషియల్గా నమ్మాలి. నేను ఆ నమ్మకం పోగొట్టుకున్నాడు, ఎత్తి అవతల పారేయండి. కానీ నమ్మకపోతే ఏమవుతుందంటే కొత్త వాళ్ళు ఎవరు రావడానికి వెరుస్తారు. నేను ఒక అడుగు ముందుకేసి నా టైం అయిపోయి నేను వెళ్ళిపోతే నన్ను చూసి ఇంకొక 5-6 10 మందో 100 మందో వస్తారు. సో ఆ అట్మాస్ఫియర్ని మీరు ఎంకరేజ్ చేయండి అని ప్రజలను కోరుతున్నాను. ఎందుకంటే ప్రతిరోజు మీకు ఎవడో రాడు మీకోసం పనిచేయడానికి. ఏదన్నా ఆశించి రాజకీయాల్లో ఉండి డబ్బులు సంపాదించడానికి ఉండేవాళ్ళు రోజుకొకటి వస్తూ ఉంటారు నాయకులు, అది వేరే విషయం. కానీ నాలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది వస్తారు. కాబట్టి ట్రై చేసి చూడండి, మీకు పోయేదేమీ లేదు. మీరు ఈ నిర్ణయం తీసుకునే ముందు ఇప్పుడు జయప్రకాష్తో కానీ నారాయణ గారితో కానీ లేకపోతే ఇట్లా అటు జేడి లక్ష్మీనారాయణ గారితో కానీ ఎప్పుడైనా మాట్లాడారా? లేదు, దీని గురించి ఇది నిర్ణయం తీసుకున్న తర్వాత జేపీ గారిని ఒకసారి కాంటాక్ట్ చేసి ఒకసారి కూర్చుని మాట్లాడాము ఆయనతో. మీ సలహా ఏంటి సార్ అంటే, మరి నాకైతే బ్యాడ్ ఎక్స్పీరియన్సు, నేను ఇంకా డైరెక్ట్ పాలిటిక్స్లో ఉండదలుచుకోలేదు, నేనైతే ఈ రకంగానే పక్క నుండి పనిచేస్తాను అన్నారు. సో ఆయన కూడా సలహా ఇచ్చింది, మీరు కూడా ఆలోచించుకోండి, మీరు కూడా ఒక యాక్టివిస్ట్ లాగానో ఒక ఒపీనియన్ మేకర్ లాగానో ప్రెషర్ గ్రూప్ లాగానో పనిచేస్తే ఇంకా ఎక్కువ ఉపయోగం ఉంటుందేమో ఆలోచించుకోండి అన్నారు. బట్ నేను నాతో పాటు ఉన్న సహచరులు ఆలోచించే చాలా దాన్ని ఆ సూచనను పరిగణలోకి తీసుకుని ఆలోచించే మేము నిర్ణయం చేసుకున్నది ఏంటంటే, జరిగేదంతా రాజకీయాల్లోనే జరుగుతుంది. దాన్ని సరిచేయాలన్నా రాజకీయాల్లో ఉండి సరిచేయాలి తప్ప మనం ఒడ్డు నుంచి మాట్లాడితే ఏది కాదు అనే నిర్ణయానికి వచ్చాం. రాజకీయాలు ఒడ్డు నుంచి మాట్లాడటం కంటే రిస్క్ ఎక్కువ, ఫలితాలు ఉంటాయో లేవో తెలీదు, రిస్క్ ఎక్కువ, తిట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, రాళ్ళేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. జేపీ ఏం చేశాడు, జేడీ ఏం చేశాడు, నువ్వు వచ్చి ఏం బీకుతావు అంటారు. ముందు నుంచే కాళ్ళు కింద పడేసి లాగటానికి ట్రై చేస్తారు, డిస్కరేజ్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు ఎక్కువ మంది. ఇవన్నీ ఉంటాయని తెలిసే చాలా కాన్షియస్గా నిర్ణయం తీసుకున్నాం. లేదు, పాలిటిక్స్ని పాడైపోయిందని అనుకున్నాడు, పాలిటిక్స్ని బాగు చేయాలంటే పాలిటిక్స్లో ఉండే బాగు చేయాలి తప్ప బయట కూర్చుని భగవద్గీత చెప్పడం కాదు అనే నిర్ణయానికి వచ్చాం. ఓకే సార్, థ్యాంక్ యూ శ్రీరామ్ గారు.